వెల్కమ్ టు సామంత్ మీడియా. సామంత్ మీడియా ప్రేక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో ఉన్నారు ఊట్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ సార్ గారు. సార్, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి సార్? ఇండిపెండెన్స్ డే అనగా మనకు ఇంతకుముందు బ్రిటిష్ పాలనలో మనము వారి కబంధ హస్తాల్లో ఉండేవాళ్ళము. అయితే 1947 15th ఆగస్ట్ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే ఇక్కడ స్వాతంత్రం వచ్చింది అంటే ఇప్పుడు మనల్ని మనము స్వేచ్ఛగా మనం పాలించుకోవచ్చు, మన అభివృద్ధి కోసం మనం పాటుపడవచ్చు, మన ప్రజల కోసం మనం పనిచేయచ్చు అనే ఒక సంకల్పంతో మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఈ విదేశీయులకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న విజయం. అయితే సార్, మరి స్వాతంత్రం వచ్చిన రోజులు అవుతుంది, మనకి అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్నది. మరి యువతకి చదువుపైన అవగాహన కలిగించడానికి మీరు మీ మాటల్లో కొన్ని విషయాలు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ రోజుల్లో యువతనే దేశానికి భవిష్యత్తు కాబట్టి యువత ఎంత యాక్టివ్గా ఉంటే దేశం అంత తొందరగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మనం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చూస్తే అక్కడ చాలా డిసిప్లిన్గా ప్రతి వాళ్ళు, ఈవెన్ స్టూడెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ప్రతి పౌరులు చాలా బాధ్యతగా వాళ్ళు ఉంటారు. అలాగే మన దేశంలో కూడా ఈ యువత అనేది వీళ్ళను సరైన మార్గంలో తీసుకునే ప్రయత్నం అందరు చేయాలి. ఎందుకంటే ఆ ఉడుకు రక్తము, ఆ యువ రక్తము దేశానికి అంటే దేశ భవిష్యత్తుకు పనికొస్తుంది. ఎందుకంటే మనకు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చింది అని ఇష్టపూర్వకంగా ఉంటామంటే కూడా కుదరదు. కాబట్టి మీరు డిసిప్లిన్గా ఉండి చదువు పట్ల ఒక అవగాహనతో, ఒక జిజ్ఞాసతో ముందుకెళ్తే ఈ దేశము ఇప్పటివరకు మనము సాధించని విజయాలు కూడా రేపు మనం సాధించే అవసరం ఉంటుంది. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మంచిగా శ్రద్ధతోని చదివి వీటిలో ఉన్న మంచి లక్షణాలను మనం తీసుకొని మన కోసము, మన ఫ్యామిలీ కోసము, మన దేశం కోసము ఎప్పుడు కూడా మనం ముందుండాలి. ఎందుకంటే అంబేద్కర్ అనేవారు ఎప్పుడు వచ్చినా నా కంట్రీ ముందు, నా దేశం ముందు అనేవారు. కాబట్టి మనం కూడా మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం, దేశం మనకేమిచ్చింది కాదు, ఈ దేశానికి మనం ఏం చేసినాం అనే విధంగా మనము పనిచేస్తూ పోతే తప్పనిసరిగా నేను ఈ యువతను చాలా నమ్ముతాను. కాబట్టి వీళ్ళు మంచిగా చదివి దేశం కోసం పాటుపడాలని, దేశ అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నలో ఇప్పటి వరకు మనం ఇంకా అక్షరాస్యతలో ముందుకు పోలేదంటున్నాం, అది కరెక్టే. ఇంకా మనం చాలా పని చేయాల్సి ఉన్నది. అందరం కలిసికట్టుగా యునైటెడ్గా మనం దీన్ని వర్క్ చేస్తే మాత్రం తప్పకుండా మనం దీంట్లో కూడా విజయం సాధిస్తాం. అయితే సార్, మనకి ఊటూరు అనేది ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులకి చదువుపైన ఏ విధంగా అవగాహన కలిగిస్తున్నారు సార్? ఈ ఏజెన్సీ ఏరియాలో ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అయితే డిగ్రీ పట్ల ఒక అవగాహన లేదు వాళ్ళకు. డిగ్రీ చదివితే వాళ్ళకి ఏం లాభం, గ్రాడ్యుయేషన్ గురించి ఒక అవగాహన లేదు. అయితే మా లెక్చరర్స్ నేను జూనియర్ కాలేజీలకే పంపి అక్కడ వాళ్ళకు ఈ డిగ్రీ అంటే ఏంటిది, డిగ్రీ యొక్క ఆవశ్యకత ఏమున్నది, డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనే విషయాలపైన మా లెక్చరర్స్ అందరూ డిగ్రీ కాలేజ్కి వెళ్తున్నారు. అలాగే కాకుండా గ్రామ సర్పంచులతో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ సర్పంచులకు కూడా దీనిపైన అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ విద్యార్థులను కలిసి వాళ్ళను ఈ చదువుపై ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సార్, మేము రీసెంట్గా త్రింశతనార్ చైతన్యయాత్ర అనే ప్రోగ్రాంతో 30 మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్ళి అక్కడ చదువుపైన అవగాహన కల్పించినాం. చాలామంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. మరి అలా డ్రాప్ అవుట్ అవడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు సార్? అంటే ఒకటి బీదరికము, తర్వాత వాళ్ళకు ఈ ట్రాన్స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం అనేది చాలా వాళ్ళకు అడ్డంకిగా వస్తున్నది. మూడవది ఏంటంటే కొంత అవగాహన కూడా లేదు. డిగ్రీ చేసి ఏమొస్తుంది అనే అవగాహన, అంటే వాళ్ళు అనుకున్నదే ఇది. కాబట్టి వాళ్ళను ఆ మోడు నుంచి కొంచెము డిగ్రీ చేస్తే ఈ లాభాలు ఉంటాయి, మీ భవిష్యత్తు ఇలా మనం నిర్మాణం చేసుకోవచ్చు అనే అవగాహన కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము ఈ ట్రైబల్ ఏరియా, ఏజెన్సీ ఏరియాలో ఏ విధంగా మా స్టూడెంట్స్ను మోటివేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ మధ్యనే మేము 2 రోజుల నేషనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్, అది ఆదివాసుల మీద, ఆదివాసుల డెవలప్మెంట్ మీద 2 రోజుల కాన్ఫరెన్స్ను మేము నిర్వహించాము. సో ఈ కాన్ఫరెన్స్లో మనకు ఢిల్లీ నుంచి, నాగాల్యాండ్ నుంచి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ కూడా వచ్చారు.
దీనిపైన మనకు 150 రీసెర్చ్ పేపర్లు కూడా రావడం జరిగింది. అలాగే ఆన్లైన్లో ఒక నియర్లీ 100 మంది కూడా ఈ రీసెర్చ్ పేపర్స్ పైన మాట్లాడడం జరిగింది. సో దీని ద్వారా విద్యార్థుల్లో దీనిపైన ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 రోజుల మళ్ళీ మన కళాశాలలో మేము డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ కూడా ఎన్ఎస్ఎస్ తరఫున నిర్వహించడం జరిగింది. అది ఉట్నూరులో ఫస్ట్ టైము. నేషనల్ కాన్ఫరెన్స్ ఆదిలాబాద్ జిల్లాలోనే ఫస్ట్ టైము. ఇది ఎన్ఎస్ఎస్ యూత్ లెవెల్ ఫెస్టివల్ కూడా మొట్టమొదటిసారిగా మనం ఉట్నూరు కళాశాలలో చాలా విజయవంతంగా పూర్తి చేశాము. అలాగే ఇప్పుడు కళాశాలలో జిజ్ఞాస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ జిజ్ఞాస ప్రాజెక్టులలో మా మెయిన్ టాపిక్ ఏంటంటే ఆదివాసులు. సో ఈ ఆదివాసులు ఏ విధంగా అంటే ఇంతకుముందు మనకు రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం 3rd ప్రైజ్ వచ్చింది జిజ్ఞాసలో తెలంగాణ స్టేట్లోనే. అయితే దాంట్లో ఆదిలాబాద్ జిల్లా తోటీలు వారి జీవన విధానం ఈ టాపిక్ పైన మనం రీసెర్చ్ చేశాము. దానికి రాష్ట్ర స్థాయిలో మనకు 3rd ప్రైజ్ రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనము ఈ ఆదివాసుల మీదనే జిజ్ఞాస ప్రాజెక్టులు చేస్తున్నాం. సో ఈ ఆదివాసుల యొక్క జీవన విధానము ఒకటైపోయింది. ఇప్పుడు రెండవది ఇప్పుడు వాళ్ళ యొక్క భాష పైన ఇప్పుడు రెండవసారి మేము జిజ్ఞాస ప్రాజెక్టు చేస్తున్నాం. సో దీంట్లో ఈ మన ఆదివాసుల భాష మరి దాన్ని ఎట్లా మనం అభివృద్ధి చేసుకోవాలి అనే విధానం పైన మేము చర్చ చేస్తున్నాం. కాబట్టి ఈ దీంట్లో అందరూ స్టూడెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు ఈ ప్రాజెక్ట్ వర్క్లో. కాబట్టి వాళ్ళకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, తర్వాత ఎలా ముందుకెళ్తే వాళ్ళు కాకుండా మొత్తం ఫ్యామిలీ వాళ్ళ సమాజం కానీ ఎలా డెవలప్ అవుతుంది అనే విషయాలను దీన్ని గ్రహించుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.